హాయ్ వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, కాంగ్రెస్ పార్టీ అద్దంకి కాన్స్టిట్యున్సీ అభ్యర్థి మనతో పాటు ఉన్నారు. ఆయన ఎవరో కాదు, అడుసుపల్లి కిషోర్ బాబు గారు. నమస్కారం సార్. హాయ్, ఎలా ఉన్నారు సార్? ఫైన్. ఫైనా? సూపరా సార్? మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ అటు టీడీపీకో లేకుంటే ఇటు వైసీపీకో ఇద్దరికి ఎవరికో ఒకరికి సపోర్ట్ చేస్తుంది. అంటే ఓట్లు చీల్చి సపోర్ట్ లేదు. మీరు ఇక్కడే ఇప్పుడు బీజేపీ అలయన్స్ ఉందండి టీడీపీ కూటమికి. ఓకే, ఇప్పుడు రెండు పార్టీలు శత్రువే కాంగ్రెస్ పార్టీకి. ఎవరు కానీ మీరు తప్పు ఆలోచించారు. ఒక మనిషి ఏ పార్టీకి వేయాలో ఆ పార్టీకే ఇస్తాడు, బట్ డబ్బులు మాత్రం అందరి దగ్గర తీసుకుంటారు. లేదండి, మీకు చిన్న లాజిక్ చెప్తాను. ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో 2 లక్షల ఓట్లు పోలేని అనుకుందాం. చెరువు 90,000 కాన్స్టిట్యూంట్లో ఉంటాయి. 90,000 టీడీపీకి ఉంటాయి, 90,000 వైసీపీకి ఉంటాయి. ఆ 20,000 గ్యాప్ ఉంటుంది చూడండి. ఆ 20,000 కోసం జరిగే ఫైటే ఇది. ఆ 20,000 ప్రభావితం చేసి గెలిపోవటం నిర్ణయిస్తుంది. ఇక్కడ ఆ 20,000 ఓట్ల కోసమే ఈ 100 కోట్లు, ఈ 60 నెలల శ్రమ, ఆ 100 కోట్లు పెట్టేది ఈ 20,000 ఓట్ల కోసమే. సో అంటే షర్మిల గారి పైన ఒక మచ్చ కానీ ఒక మాట కానీ చాలామంది మాట్లాడతారు. సో అక్కడ వైఎస్ఆర్టీపీ అని చెప్పేసి తెలంగాణలో పార్టీ పెట్టి ఓట్లు చీల్చి బీఆర్ఎస్ ఓటమికి కారణమయ్యారు అని చెప్పి షర్మిల గారిని మాట్లాడతారు. సో ఇక్కడ కూడా ఓట్లు చీల్చి అన్న ఓడిపోయేలాగా, అంటే ఓడగొట్టాలనే శపథంతో ఇక్కడికి రావడం జరిగింది. సో ఈమె ఓట్లు చీల్చి టీడీపీ పార్టీకి సపోర్ట్ చేద్దామన్నట్టే ఉంది, ప్యాకేజ్ తీసుకుంది అని చాలామంది అంటున్నారు. సో దీనికి మీరేం మాట్లాడతారు? ఒకటండి నేను చెప్తాను, ఎప్పుడు కూడా ఈ మీడియా మరి కళ్ళతో చూసినట్టు, చెవులతో విన్నట్టు, అసలు వీళ్ళ పక్కన ఇవన్నీ జరిగినట్టు ప్రచారం మొదలు పెడతారు. అసలు మీరు చెప్పిన ప్రతిదానికి ఎక్కడ ఉందండి ఎవిడెన్స్? ఎందుకు లేదు? ఎక్కడ ఉంది? ఎందుకు లేదు? ఎక్కడ ఉంది చెప్పండి. సో అక్కడ నిజమే జరిగింది కదా, వైఎస్ఆర్టీపీ అని చెప్పేసి తెలంగాణలో పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఓట్లు చీల్చలేదా? ఒక మనిషి అన్రెస్ట్లో ఉన్నప్పుడు సహజంగా మనిషి సైకాలజీ ఎలా ఉంటుందంటే టాప్ టు బాటం. ఒక షర్మిల గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు, కొన్ని తీసుకునే నిర్ణయాలు, ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు కొన్ని ఉంటాయి. ఎవరికైనా, నీకైనా నాకైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదో ఒక కష్టం నష్టం అనిపించినప్పుడు ప్రతి మనిషి ఏదో టైంలో ఇలాంటి నిర్ణయాలు చేస్తాడు. ఆ క్రమంలో కొన్ని నిర్ణయాలు జరిగి ఉండొచ్చు. దాన్ని మనం రకరకాలుగా ఆపాదించి మనం ఏదేదో ఊహించుకొని ఉన్న వాస్తవాలు మనకు తెలియక దానికి ఒక షేప్ మనమే క్రియేట్ చేసి ఈ రకమైన ప్రచారాలు జరుగుతూ ఉంటాయండి. పైగా అసలు ఇంత గేమ్ మనకు అర్థం కాదండి ప్రజలకి. ఊరకేదో మాకు అంతా తెలుసు, మేము సూర్యులు వీర్లు అనుకోవటమే కానీ కింద క్యాడరు జీరో నాలెడ్జ్ అండి, తెలియదు మనకి. మేము ఇంత తిరిగే మాకు కూడా 1% నాలెడ్జ్ ఉందని కూడా మేము అనుకోవట్లా. గెలుపోవటం గురించి చెప్పి ఈక్వేషన్స్ చెప్పి ఇన్ని ఎక్కడ జరుగుతాయండి? ఎట్లా తెలుస్తాయి మనకి? ఊరు దాటం మనం, ఢిల్లీ రాజకీయాలు మాట్లాడతాం, హైదరాబాద్ గురించి చెప్తాము, లేదా అమరావతి గురించి చెప్తాము. ఎట్లా సాధ్యమైంది? ఊరు దాటం, ఎవరం కూడా ఏ ఊరు దాటం. ఆ ఊర్లో మనకు ఎంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు, పరిచయస్తులు ఉంటారు. రాజకీయాలు మాట్లాడే టైం ఎంతమందికి ఉంటుంది? మీతోటైనా నాతోటైనా. ఇవన్నీ ఫ్యాక్టర్స్. ఎవరికైనా ఒక 10 నిమిషాలు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఎవడికోడు సెల్ఫ్ క్వశ్చన్ వేసుకోమనండి. నేను మాట్లాడింది రైటో కాదో, మీరు చేస్తున్న పని ఏంటి? సరే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? ముందు డబ్బు రాజకీయాలకి స్వస్తి పలకాలండి. ఓకే, అది చేంజ్ అవుతుందంటారా? అవుతుందండి. ఎవడికి పెయిన్స్ ఎక్కువైనప్పుడు ఏముంది, అభ్యర్థులే మాయమైపోతారు. అప్పుడే సమాజానికి అసలు పనికొచ్చేవాడు వాళ్ళే ఎదుగుతారు, పార్టీల వాళ్ళు కూడా. ఇప్పుడు డబ్బులు ఉన్నోడిని ఎదుగుతున్నారు, రేపు క్యారెక్టర్ ఉన్నోడిని ఎదుగుతారు. ప్రధానికి ఒక టైం వస్తుంది కదా, ఆ టైం వచ్చేదాకా ఓపిక పట్టడమే. మీరు నేను మార్చాలనుకుంటే మారిద్దా చెప్పండి? అదే. కానీ మీరు ఇంత నిజాయితీగా మాట్లాడుతుంటే నాకే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంత నిజాయిగా ఉన్న వాళ్ళు అసలు రాజకీయాలకు పనికిరారంటారు. ఇప్పుడు నేను పనికిరానని చెబుతున్నా. నేను పనికిరాననే తెలుసు, నాకు కూడా తెలుసు. అసలు నీకు చాలా మంది స్నేహితులు అంటారు, అది నువ్వేట పనికి వస్తారా, నీకెవడు ఓట్లేసేది, నీకు అసలు మనుషులతో మాట్లాడటమే రాదైతే. మరి ఇంత ధైర్యం ఎట్లా చేసిరు? మరి ఏముంది దీనిలో? నాకు నన్ను నమ్మితే ఓటేయండి అని అడుగుతున్నా. లేకపోతే చేసేది నేను వాళ్ళు ఎలా పోయి కొడతానా ఏంది? ఓకే, నేనేం అనలేను కదా. వాడి ఓటు అనేది ఎవరి వ్యక్తిగత ఇష్టం అండి. మీరు నచ్చితే ఓటేయండి, మీకు ఏమి నచ్చితే మీరు చాయిస్ మీది కదా, అది నాది కాదు కదా. ఇట్లా చెప్తే ఎవరు ఓట్లేయరు. మరి పర్లేదు, ఏం కాదండి. ఏమవుతుంది చెప్పండి? ఓకే, నా స్థితి ఏమన్నా మారిద్దా? అట్లీస్ట్ మీరు 10 మంది మారినా నేను మార్చినోడిని అవుతా. మీరు కనీసం ఓ 10 మందో 100 మందో డబ్బులు తీసుకోకూడదు, ఇష్టమైనోడికి ఓటేద్దామని మీరు నిజాయితీగా నిర్ణయించుకోండి.
మీరు ఆ తర్వాత ఆ లైఫ్ ఎలా ఉంటుందో ఊహించుకోండి ఒకసారి. కానీ మీరు ఇంత నిజాయితీగా మాట్లాడితే నేను నిజం చెప్తున్నా, ఒకవేళ నేనే అద్దంకిలో అంటే ఓటర్గా నేను ఉండుంటే, అంటే నా స్వస్థలం ఇక్కడ ఉండి నాకు ఓటు హక్కు ఉంటే నేను మీకే ఇస్తుంటే. నేను నిజం చెప్తున్నా. ఎందుకంటే నిజాయితీగా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అంటే నాకు ఓట్లు పడినా పడకపోయినా అవసరం లేదు, నేను నిజాయితీగానే ఉంటా అన్నారు చూడు. సో దానికి మాత్రం ఎన్ని మాటలు చెప్పినా తక్కువ. నేను నిజం చెప్తున్నా, ఇట్లాంటి నాయకుడు రావాలి. ఇట్లాంటి వాళ్ళు వస్తేనే సమాజం నేను నాయకుడిగా అవుదామని కూడా నాకే అంత ఇంటెన్షన్ కూడా ఏం లేదండి. మారండి ఫ్యూచర్, మన పిల్లలు ఉన్నారు, తర్వాత మనం పోతాం, 10 ఏళ్ళకి సస్తాం. మనం జీవితకాలం ఈ భూమి మీద ఉంటామండి, సస్తాం కదా. మన ముందు ఎంతమంది పోలేదు, నెక్స్ట్ మనమే కదా పోయేది. ఇట్లా ఎందుకు పోదాం అంట నేను. కాస్త మన కళ్ళతోటి మంచి సమాజాన్ని చూద్దాం అంట నేను. ఇంత ఊర్లో ఒక పార్క్ లేదండి, సిగ్గు ఉండాలి మాకు ఉండాలి సిగ్గు. కానీ పార్క్ లేదన్నారు, కానీ ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్న స్థలం ఇదంతా ఇంత గ్రీనరీ ఉంది. ఇది నా టేస్ట్ అండి. ఓకే, నేను ఈ ఊరు మొత్తం ఇలా ఉండాలని కోరుకునేవాడిని. నేను నేచర్ లవర్ని. ఓకే, క్లీనినెస్ ఉండాలనుకున్నా, రోడ్లు బాగుండాలనుకున్నా, డ్రైన్స్ బాగుండాలనుకుంటా. నేను ఏదన్నా నా బిజినెసే ఇది. నేను ఇలా ఊరు మొత్తం ప్రతి పల్లెటూరు ఇలా ఉండాలని కోరుకునే మనిషిని. మీరు అసలు ఎట్లా సాధ్యం అయితే మీకు? మీ గురించి ఎవడు ఆలోచిస్తాడు చెప్పండి? ఎవడికేం పని మీ ఇళ్ళ ముందు శుభ్రం చేయాలని? మీరు 3000 తీసుకొని ఓటేసుకొని వెళ్ళిపోయారు. ఎవరిని అడుగుతారండి? మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళి అడగమనండి, ఎమ్మెల్యేని ఫోన్ చేయమనండి, వాళ్ళ ఆ బజార్ ఎందుకు క్లీన్గా లేదు. అసలు కిషోర్ గారు ఏం చేస్తారు? అసలు క్వశ్చనే రాంగ్. నేను అన్నీ చేస్తుంటాను. ఓకే, ఏమేం చేస్తారు? ఏమేమంటే నాకున్న వ్యాపకాలు ఏవో ఉంటాయి కదండి. ఓకే, అవేంటో ఒకసారి వివరిస్తే. జనరల్గా నేను మంచి పర్యావరణం అంటే బాగా ఇష్టం అండి. ఓకే, ఒకటి బాగా గ్రీనరీ. నేను ఎక్కడున్నా గ్రీనరీ బాగుండాలని కోరుకుంటాను. ఓకే, డబ్బులు సంపాదించాలంటే బిజినెసే కదండి. ఏం బిజినెస్లు ఉన్నాయి? నేను రియల్ ఎస్టేట్ నాకు తెలిసిన పని అదొకటే. ఓకే, అదే చేస్తాను. ఏదో మన తిప్పలు మనం పడతా ఉంటాం. ఓకే, గంధమించి నాకు తెలిసిన ఏం లేవండి. ఓకే, రియల్ ఎస్టేట్లో కూడా మోసాలు జరుగుతాయి కదా, అట్లాంటివి ఏమైనా జరిగినాయా మీకు? నాకు అనుభవించాను, కానీ నేనుగా ఇప్పటి వరకు మోసం అనేది నేను మోసం అనే పదానికి నేను పూర్తి అగ్నెస్ట్ అండి. ఓకే, మీరు మోసం చేయరు, కానీ మిమ్మల్ని మాత్రం మోసం చేశారు. ఇప్పుడు కూడా అరగంట క్రితం కూడా మోసపోయాను నేను. ఏంటది? అరగంట క్రితం కూడా మోసపోయాను. అది నా బలహీనత, తెలియ కాదు. పోనేలే ఏముందలే. నేను కంపెనీ పేరు కూడా, నా కొడుకు కూడా హరిచంద్ర ప్రసాద్ అని పేరు పెట్టానండి. ఓకే, ఎందుకు పెట్టానంటే భవిష్యత్తులో వాడికి ఒకటే చెబుతా, చదువుకుంటున్నాడు ఇంజనీరింగ్. అరే నువ్వేమన్నా చేయి, నేను అడగను. నీ ప్రోగ్రెస్ కార్డు ఏదని అడగను. నువ్వు మాత్రం అబద్ధాలు చెప్పాక. ఓకే, అసలు అబద్ధం అనేది చెప్పమాక. ఒకటి చేస్తే 100 చెప్పాల్సి వస్తాయి. నువ్వు అంత హ్యాండిల్ చేయలేవు. ఆ ఒక్క నిజం చెప్పు, అదే నేను కాపాడిద్ది అని చెప్తాను. నువ్వు స్కూల్కి వెళ్ళలేదా, కాలేజీకి వెళ్ళలేదా, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టుకున్నావా, నువ్వు ఫ్రెండ్స్తో ఎక్కడికన్నా బయటకు వెళ్ళావా, అసలు ఏదైనా సరే నిజం చెప్పే. నేను నిన్ను క్వశ్చన్ చేయను. హరిశ్చంద్ర ప్రసాద్ అని వాడికి పేరు పెట్టానండి, అబద్ధం చెప్పబాకరా అని. నేను అదే పాటిస్తాను సాధ్యమైనంత వరకు. ఒక్కోసారి చిన్న చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే సెల్ఫ్ డిఫెన్స్ కోసం. అంతేగాని నేను చెప్పిన అబద్ధం కూడా ఎదుటివాడికి ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి నష్టం కూడా రాదు. ఓకే, ఐ ఫీల్ అయ్యే చెప్తాను. అంటే ఇప్పుడు మీ ఏజ్లో నేను చాలా చిన్న ఏజ్. సో అంటే మీకు ఎప్పుడన్నా ఈ లైఫ్ మొత్తంలో అరే బ్రతికితే ఇట్లా బ్రతకాలి, ఉంటే ఈ మనిషిలాగా ఉండాలి అనే వాళ్ళు ఎవరన్నా కనిపించారా మీకు మీ లైఫ్ జర్నీ మొత్తంలో? కనిపించారు. ఎవరు? అడుసుమల్ కిషోర్ బాబు. ఓకే, మీరే? అది నేనే. ఓకే, నాకంటే మంచి లైఫ్ స్టైల్ ఎవడుకుంటుందండి ఇంకా. ఓకే, ఇంకెంతకంటే ఏం కావాలి? ఓకే. సో ఫైనల్గా కొంతమంది లీడర్ల పేర్లు చెప్తా, వాళ్ళ గురించి ఒక 1 wordలో మీరు చెప్పండి. సో మోదీ గారి గురించి ఏం చెప్తాం సార్? ఓకే, అంత నాలెడ్జ్ మనకి చెప్పలేం. ఆయన ఇంతగానో మాట్లాడి నాలెడ్జ్ లేదంటే నాలెడ్జ్ మీన్స్ అంటే ఇప్పుడు మోడీ గారి మీద ఏం చెప్పాలి చెప్పండి. సరే, మీ రాహుల్ గాంధీ గురించి చెప్పండి. రాహుల్ గాంధీ గురించి కూడా ఏం చెప్పమంటారు? సోనియా గాంధీ గురించి చెప్పండి. కాదండి, వీళ్ళందరి గురించి మనం ఏ రోజు ఫోటోలో చెప్తే చూసిన మనుషులు కాదు. ఓకే, దగ్గరగా ఉండి వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఏదో పేపర్లో వచ్చింది, వీడియోలో వచ్చింది చూడటం తప్పితే మనం ఒక మనిషి గురించి జడ్జి చేయడానికి అది సరిపోదండి. ఏదో నోటికి వచ్చిందల్లా చెప్తే వాళ్ళ స్థాయి మనం తగ్గించినట్టు అవుద్ది. ఓకే, అందువల్ల వాళ్ళ గురించి మాట్లాడకపోతేనే మన గౌరవం. ఓకే, సరే, మీకు తెలిసిన వాళ్ళ గురించి అడుగుతా నేను ఇప్పుడు. మీరు చూసిన వాళ్ళ గురించి అడుగుతా. షర్మిల గారితో నాకు ఒక 10 నిమిషాలు యాక్సెస్ అండి. ఓకే, ఆమె కొంచెం డైనమిక్ లీడర్. ఓకే, అంతే, అగ్రెసివ్గా వెళ్తుంది. ఏదన్నా నమ్మిన దానికోసం గుడ్ ఆర్ బ్యాడ్ డెసిషన్ తీసుకుందంటే కట్టుబడి ఉండే మనస్తత్వం. జగన్ ఇంకా వాళ్ళ అది సేమ్ డిఎన్ఏ కదండి. అతను ఇంకొంచెం 10 ఆకులు ఎక్కువే ఉంటాడు. చంద్రబాబు నాయుడు కాస్త దీనిలో బాగా ట్విస్ట్లు ఎక్కువ ఉంటాయండి. ఓకే, ఎందుకంటే ఆయన విజనరీ ఉంటాడు. బట్
విజనరీ కానీ మంచి పొలిటీషియన్ కాదని నా పర్సనల్ అభిప్రాయం అంతే. ఓకే. నెంబర్ 1 విజనరీ, కానీ అది ఉంటుంది. లోకేష్ గారు? నాకు లోకేష్ గురించి పెద్ద అవగాహన లేదండి. ఓకే. మే 13న ఎలక్షన్లు జరగబోతున్నాయి. సో మీకు ఎందుకు ఓటేయాలి, మీరు ఓటర్లకు చెప్పుకోండి, ఏం చెప్తారు? నాకు ఎందుకు ఓటేయాలనే దానికోసం, నేను స్థానికంగా ఉండే అభ్యర్థిని. ఇక్కడ ఇప్పటివరకు పోటీ చేసిన వాళ్ళందరూ నాన్ లోకల్. ఓకే. నేను స్థానికుడిని. నేను మీకు 24 గంటలు అందుబాటులో ఉండే మనిషిని. మీరు నన్ను కలవాలనుకుంటే డైరెక్ట్గా నా ఇంటికో నా ఆఫీస్కో వచ్చి ఎవరి సిఫార్సులు అవసరం లేకుండా నన్ను కలవచ్చు. ఆర్థిక పరంగా వాళ్ళకంటే నేను చిన్నవాడిని అయితే కావచ్చు, కానీ సామాజిక పరంగా మిగతా ఏ విషయాల్లోనైనా నేను వాళ్ళకంటే తక్కువేం కాదు. తక్కువైతే కాదు, ఈక్వల్ కాకపోవచ్చు. వాళ్ళు ఎదిగిన స్థితి, వాళ్ళు ఉన్న ప్రొఫైల్ కూడా తక్కువైతే కాదు. ఎవరికైనా ఏదన్నా ఇబ్బంది అనుకొని సహాయం చేయాల్సిన పరిస్థితి వస్తే నేను ఖచ్చితంగా అండగా నిలబడతాను. నన్ను నమ్మి నాకు ఓటేసిన ప్రతి ఒక్కడికి కూడా నేను 100% వాడికి ఏ కష్టం వచ్చినా నేను నిలబడతాను. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. కానీ నేను ప్రేక్షకులకు కూడా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే చూస్ చేసుకుంటే మంచి లీడర్ని చూస్ చేసుకోండి. అంటే ఇట్లాంటి లీడర్ని మీరు చూస్ చేసుకుంటే ఇట్లాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు అందరూ బయటికి వస్తారు. అంటే ఓన్లీ మీరు ఓట్లను అమ్ముకొని ఏదో ఓట్లు వేసి మీరు అడగలేరు. ఒకవేళ మీరు డబ్బు తీసుకోకుండా వాళ్ళకి ఓటేస్తే మీరు గల్ల పట్టుకొని అడగొచ్చు. అంటే చాలా సమస్యలు ఉన్నాయి, రోడ్ కానీ, మోరీస్ కానీ, డ్రైనేజీ కానీ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ మీరు దోమలనే అనుకుంటారు, ఆ పందులు వస్తాయి, అవి వస్తాయి, అన్నీ వస్తాయి. మొత్తం వర్షాలు పడితే అసలు ఏపీలో ఎట్లా జరిగిందో మనం అందరం చూసినాం. సో అవన్నీ జరిగినప్పుడు మీరు నిలదీసి అడిగే హక్కు మీకు ఉండాలి. సో లీడర్లను అడిగే హక్కు మీకు ఉండాలి. సో మీరు ఓటు అమ్ముకుంటే రేపు పొద్దున వాళ్ళని అడిగినా మీకు ఆ రోజు ఓటు వేసినప్పుడు డబ్బులు ఇచ్చినా కదా అని అంటారు. సో చేంజ్ అవ్వాల్సింది ప్రజలు. సో మీరు చేంజ్ అవుతే లీడర్లు చేంజ్ అవుతారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.